విశాఖ పశ్చిమ నియోజకవర్గం పాత గోపాలపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జీవీఎంసీ 91వ వార్డులో ప్రచారాన్ని ప్రారంభించగా అధిక సంఖ్యలో మహిళలు హారతులు ఇచ్చి పూలదండలతో ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో గణబాబు మాట్లాడుతూ 91వ వార్డు పాత గోపాలపట్నంలో రైల్వే అండర్ పాత్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల రైల్వే గేట్ సమస్య లేకపోవడంతో పాత గోపాలపట్నం చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ప్రధాన సమస్యలు అయినటువంటి గ్రామకంఠం భూములకు శాశ్వత పరిష్కారం చేశామన్నారు. అభివృద్ధి సంక్షేమం టీడీపీ ప్రభుత్వంతోనే జరిగిందన్నారు. ప్రజలపై పన్నుల భారం, చెత్త పన్నులు మోపుతున్న ఇలాంటి ప్రభుత్వాన్ని సాగరంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎందుకు మూసేశారని చెప్పి వచ్చిన వాళ్ళని అడగండి. రీయింబర్స్మెంట్ రద్దు చేశారు, చంద్రన్న బీమా రద్దు చేశారు, పెళ్లి కానుకలు రద్దు చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి పథకాలు అన్నీ రద్దు చేసి నేను 10 రూపాయలకి గ్యాస్ ధర పెంచేసి, 10 రూపాయలకి కరెంటు బిల్లులు పెంచేసి, 10 రూపాయలకి ఇంటి పన్నులు పెంచేసి, 10 రూపాయలకి ఇసుక ధర పెంచేసి, 10 రూపాయలకి లెక్కర ధర పెంచేసి, అన్ని ఒక్కరు కాదు ఈరోజు అన్ని ధరలు